నువ్వు ఆ అమ్మాయిని సాటిస్ఫై చేయలేకపోతే తను వేరే వాళ్ళని చూసుకుంటుంది. వైఫ్ దగ్గర అంత అవసరం లేదు నాకు, గర్ల్ ఫ్రెండ్ దగ్గర నాకు కొంచెం స్టామినా కావాలి, టిప్స్ చెప్పు. ఇది విని మీరు ఇదెందుకు అడిగారు అని అనొద్దు, ఎందుకంటే నవ్వేదానికంటే కూడా ఇది చాలా అవసరం ప్రజెంట్ జనరేషన్లో. సో అందుకే అడుగుతున్నాను, ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. మేడం, ఇప్పుడు పార్ట్నర్స్ మధ్య ఒక వర్డ్ అయితే బాగా వినిపిస్తుంది. ఏంటంటే ఒక అబ్బాయి రీసెంట్గానే జరిగింది నా ఫ్రెండ్ సర్కిల్లోనే. ఒక అబ్బాయి తన ఫ్రెండ్తో అంటున్నాడు, తనకి న్యూగా మ్యారేజ్ అయ్యింది, నువ్వు ఆ అమ్మాయిని సాటిస్ఫై చేయలేకపోతే తను వేరే వాళ్ళని చూసుకుంటుంది అన్న ఒక, నిజంగానే ఇది ఇప్పుడని కాదు, తాతల దగ్గర నుండి కూడా ఇది గట్టిగా ఉన్న టాపిక్. సో ఇఫ్ ఇన్ కేస్ ఆ అమ్మాయిని ఫుల్గా సంతోష పెట్టినా అమ్మాయి ఇంకొక పార్ట్నర్ని చూసుకుంటున్నారు. అండ్ ఇటు అబ్బాయి అయినా కానీ అమ్మాయి తనకి పూర్తిగా ఓకే, తనకి కన్వీనియంట్ గా ఉన్నా కానీ సెకండ్ ఆప్షన్ వెతుక్కుంటున్నారు. సో దీనికి సంబంధించిన పేషెంట్స్ ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి? దీని గురించి చెప్పండి కొంచెం. ఎందుకు రారు మేడం, వైఫ్ దగ్గర అంత అవసరం లేదు నాకు, గర్ల్ ఫ్రెండ్ దగ్గర నాకు కొంచెం స్టామినా కావాలి, టిప్స్ చెప్పండి అని వస్తారు. బాబాయ్ చెప్పండి, నేను ఏం చెప్పాలి ఇప్పుడు? నా ఎథిక్స్ ఏమో ఒప్పుకోవు, కానీ నాకు సంబంధం లేదు. నేను ఒక పర్సన్ని టిప్స్ చెప్పగలను, థెరపీస్, డైట్ ఇవన్నీ చెప్పగలను, కానీ వాళ్ళ ఎథిక్స్ని నేను మార్చలేను కదా, రైట్? అండ్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తే, నందిని మీరు ఎన్ని ఇడ్లీ తింటారు? నేను ఇడ్లీ తిన్నాను అసలు జనరల్గా. సరే, ఇంకేదన్నా 3-4. ఓకే, యువర్ సాటిస్ఫాక్టరీ లెవెల్ 3 to 4. ఓకే, నేను 7 ఇడ్లీ తింటాను. ఓకే, నా లెవెల్ అది. మరి నువ్వు నా లెవెల్కి వస్తావా, నేను నీ లెవెల్కి రానా? మన ఇద్దరం పార్ట్నర్స్ అనుకుందాము, నేను నీ లెవెల్కి రానా, నువ్వు నా లెవెల్కి వస్తావా? చెప్పండి. నేనే రావాలి? అట్లేం లేదు, మధ్యలో బ్రిడ్జ్ కట్టుకోవచ్చు కదా. అదే మరి కావాలి. ఇప్పుడు సెక్షువల్గా వచ్చేసరికి మీరు అంటున్నారు సాటిస్ఫై చేయకపోతే అమ్మాయి వెళ్ళిపోతుంది అని. ఫస్ట్ మేల్కి చెప్పకూడని పాయింటే అది. ఎందుకంటే ఇక్కడ మేల్ పర్ఫార్మెన్స్ అనేది పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంటుంది చాలా మందికి. ముందు భయపడే చేయలేరు వాళ్ళు, యాక్ట్ అనేది చేయలేరు. మ్యామ్, ఇంకొకటి, ఇప్పుడు ఈ థాట్ ఎప్పుడైతే ఒక మేల్ కి పడిపోతుందో, సో తను ఇంకా చేయకూడని కొన్ని పనులు కూడా జరుగుతున్నాయి. లైక్ వెజిటబుల్స్ యూజ్ చేయటం. సో ఇవి కూడా చాలానే విన్నాను మ్యామ్, అందుకే నేను చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే వ్యూవర్స్ కి తెలియాలి. సో ఇలా కూడా సఫర్ అవుతున్నారు అమ్మాయిలు అని. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా, అక్కడ అమ్మాయి చాలా సఫర్ అయిపోద్ది కదా మరి. సో దాని గురించి మరి ఏం చేయాలి చెప్పండి? అదే చెప్పట్లా, డిఫరెంట్ పర్సనాలిటీస్, డిఫరెంట్ పర్సన్స్ పాజిటివ్గా తీసుకుంటారు, నెగిటివ్గాను తీసుకుంటారు. నేను చేయలేకపోతే ఏదో ఒక విధంగా దాన్ని అమ్మాయిని సాటిస్ఫై చేయాలి అనే కాన్సెప్ట్లో మీరు చెప్పే వెజిటేబుల్స్ అవన్నీ పాత జమానా అండి. టాయ్స్ వచ్చేసినాయి, ఫీమేల్కి టాయ్స్ వచ్చినాయి, మేల్కి టాయ్స్ వచ్చినాయి, అన్నీ అందరూ యూజ్ చేస్తున్నారు టు స్పైస్ అప్. యాక్చువల్లీ అవన్నీ ఎందుకున్నాయి అంటే టు స్పైస్ అప్ ఉన్నాయి, బట్ దే ఆర్ యూజింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఓకే, అండ్ ఇక్కడ ఏంటంటే సాటిస్ఫాక్షన్ అనేది ఒక యాక్ట్, ఒక ప్లే అయిన తర్వాత కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారా, బాగుందా, నచ్చిందా, ఇంకెలా చేద్దాము, ఇంకేదన్నా డిఫరెంట్గా చేద్దామా. ఈ డిస్కషన్ ఏ రోజైతే ఉంటుందో వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళరండి. ఓకే నాకు ఇట్లా నచ్చలేదు, ఇవాళ కొంచెం డౌన్ అయింది, రేపు ఇంకొంచెం బాగా ట్రై చేద్దామా. పాజిటివ్ టాక్, ప్రెషర్ పెట్టకుండా, నువ్వు చేయలేకపోయావు అని చెప్పకుండా పాజిటివ్ టాక్తో తీసుకొని. అండ్ మోర్ ఓవర్, సెక్స్ అనేది ఓన్లీ బెడ్రూమ్కి సంబంధించింది కాదండి. It should start from the morning itself. Okay, you have decided to spend some time today. Okay, every day if you are doing, it's good. లేదు ఈ వీకెండ్ మనం చేద్దామని డిసైడ్ చేసుకున్నారు కదా, మరి దానికి ఏం చేయాలి? ముందు రోజు గొడవలు పడాలా? అన్నెసెసరీ టాపిక్స్ మీద గొడవలు పడతారండి. అవును, అక్కడ ఏమైంది, బ్రెయిన్ సగం షట్ డౌన్, రైట్? నెక్స్ట్ మార్నింగ్ నుంచి నో ప్రిపరేషన్ ఫర్ ఇట్. ఒక ఫ్లర్టీ టాక్, ఒక చిన్న గిఫ్ట్, ఒక చిన్న కిస్, ఏది? నథింగ్. డైరెక్ట్ బెడ్ మీద చూపించాలి? నో, ఇట్ వోంట్ హ్యాపెన్ లైక్ దాట్. ఫస్ట్ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వండి, ఆ ఎమోషనల్ కనెక్ట్ని ఫిజికల్గా కనెక్ట్ చేయండి. దెన్ యూ విల్ సీ మిరకిల్స్, యూ విల్ ఎంజాయ్ దట్. ప్లెజర్ అనేది ఎంజాయబుల్గా ఉండాలండి, పెయిన్ఫుల్గా కాదు.
సో ఆ కంపాటబిలిటీ ఒక పెయిర్ మధ్యలో ఉంది అంటే కంపల్సరీ ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ అనేది ఉండదు, బయటికి వెళ్ళటం అనేది ఉండదు. ఇంకొకటి ఏంటంటేనండి, ఫీమేల్ అనేవాళ్ళు ఒక 30-35 వచ్చేసరికి ఇంకా చాలు, అవసరం లేదు, ఆ నెలకొకసారి కలిసాంలే చాలే. ఆర్ యూ గివింగ్ సమ్ డొనేషన్? నెలకొకసారి కలిసి ఆర్ యూ గివింగ్ లిటరలీ డొనేషన్ టు హిమ్? నో. రైట్? ఇది ఇద్దరికి సంబంధించిందండి. ఎందుకు 40 అవ్వంగానే నాకు చాలు అనుకునే ఫీలింగ్ ఎందుకు వస్తుంది? వై నాట్ టిల్ 60? వై నాట్ టిల్ 65? 60-65 ఆల్సో. ఎస్. సెక్స్ అంటే ఓన్లీ పెనట్రేషన్ కాదండి, అదే చెప్తున్నాను. ఫస్ట్ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వండి, బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కనెక్ట్ ఉండాలి, అది లాస్ట్ యాక్ట్. జనాలు ఏం చేశారంటే సొసైటీ అని లేకపోతే ఈ పాన్ కానీ ఏదైనా సరే ఫస్ట్ దానికి ప్రిఫరెన్స్ ఇచ్చి మెయిన్ డిషెస్ అన్ని పక్కన పెట్టేశారు, లాస్ట్ అది ఇస్తున్నారు ప్రిఫరెన్స్. సో అసలు ఇంకా వాళ్ళకి కుదరట్లేదు సెక్స్ అనేది, నేను ఇవ్వను, మేల్ అయినా ఫీమేల్ అయినా అండి, ఓన్లీ ఫీమేలే ఇవ్వను అన్నారు చాలామంది, మేల్ కూడా నాకు తెలుసు. సో వాళ్ళకి సెక్షువాలిటీ అనేది ఒక ఈగో అండి. మేల్కి కొంచెం ప్రాబ్లం వచ్చింది, కొంచెం డౌన్ అవుతున్నాము, మాట్లాడి ఒక డాక్టర్ దగ్గరికి కానీ థెరపిస్ట్ దగ్గరికి కానీ వెళ్ళి సార్ట్అవుట్ చేసుకోవచ్చు కదా, చేసుకోరు. ఇయర్స్ టుగెదర్ భార్యను పక్కన పెట్టేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఆ భార్య ఎక్కడికి వెళ్ళాలి? స్టార్టింగ్లో షీ విల్ ఆస్క్, స్లోలీ షీ విల్ గివ్ హింట్స్, వద్దు టయర్డ్ ఇలాంటివి చెప్తారు. దెన్ షీ విల్ స్టార్ట్ బెగ్గింగ్, గొడవలు అవుతాయి. అవునా? మేల్ అయినా ఫీమేల్ అయినా అండి, గొడవలు చేసేస్తారు. ముందు సెక్స్ దగ్గర లేదు అంటే గొడవలు స్టార్ట్ అయిపోతాయి, చిరాకులు, ఫెటీగ్, బాడీ వెయిట్ పెరిగిపోతుంది. ఎందుకు? ఏమి అసలు ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా ఉంటే ఎలా ఉంటుంది అది? ఇంకా ఎవరికైతే డెజైర్స్ ఉంటాయో, ఎవరికైతే డెజైర్స్ లేవో వాళ్ళు మాత్రం హ్యాపీగానే ఉంటారు. ఎందుకు? నేను నో అని చెప్పేసా కదా అని. బట్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏం చేస్తారు? స్లోగా వేరే చోట చూసుకుంటారు. ఆ చూసుకునే బదులు మన పార్ట్నర్తోనే మాట్లాడుకొని సెట్ చేసుకుంటే అయిపోతుంది కదా.